రవితేజ గారి 'ఇరుముడి' సినిమా ఒక 10 ఏళ్ల రేర్ రికార్డ్‌ని బద్దలు కొట్టింది. సో, ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఫుల్ కలెక్షన్స్ రూపంలో వసూళ్లైతే భారీగా వస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సునామీ సృష్టిస్తుంది. సో, ఆ నేపథ్యంలో భాగంగానే ఒక 10 ఏళ్ల రేర్ రికార్డ్‌ని కూడా ఈ సినిమా బద్దలు కొట్టడం జరిగింది. అసలేంటా రికార్డు? మరి ఏ రికార్డ్‌ని ఇప్పటివరకైతే రవితేజ గారు ఆయన పేరు మీద రాసుకున్నారు ఈ సినిమాతో. మరి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించి ఒకసారి కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. 'రవితేజ' గారి సినిమాలు ప్రీవియస్ సినిమాలు చూసుకుంటూ వస్తే అభిమానుల్లోనే ఒక నిరాశ, నిస్పృహ కలిగింది. ఏంది మా అన్న ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. ఒక మంచి సినిమాతో వస్తే మేము హిట్ చేద్దామని చెప్పేసి రెడీగా ఉంటే ఈయన 'కిలాడి' అని, 'మిస్టర్ బచ్చన్' అని ఇలాంటి ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతోనే రావడం జరిగింది. ఇది ఫ్యాన్స్‌లోనే కాస్త అసంతృప్తి వచ్చేసింది. సో, చాలామంది ట్వీట్‌లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసారు. "అన్న ఇక మీరు సినిమాలు ఆపేయండి. మీరు 'వాల్తేరు వీరయ్య' ఎలా ఒక గెస్ట్ రోల్‌లో కనిపించారో అలాంటి రోల్సే చేయండి" అంటూ అలాంటి రిక్వెస్ట్‌లు కూడా పెట్టేసారు. సో, కట్ చేస్తే ఇప్పుడు అందరికి కూడా సమాధానం చెప్పేసారు. ఆయన ఫ్యాన్స్‌ని ఉత్సాహపరిచారు. సో, ఆయన ఫ్యాన్స్ ఎలా అయితే కోరుకున్నారో అలా 'ఇరుముడి' సినిమాతో ఆయన కనిపించేసారు. సో, అలాంటి ఒక విజయం ఇప్పుడు రవితేజ గారికి ఈ 10 ఏళ్లలో ఆయన చూడని ఒక విజయాన్నైతే అందింది. సో, మామూలుగా 'ధమాకా' అలా కొన్ని సినిమాలు మధ్య మధ్యలో హిట్స్ వచ్చినప్పటికి కూడా కంప్లీట్‌గా ఫ్యాన్స్‌ని సాటిస్ఫై చేయడంలో అవి ఫెయిల్ అయ్యాయి. ఇది మాత్రమే కంప్లీట్‌గా కలెక్షన్స్ పరంగా గావచ్చు, స్క్రిప్ట్ పరంగా గావచ్చు, రవితేజ గారి పెర్ఫార్మన్స్ పరంగా గావచ్చు, కంప్లీట్‌గా అటు ఫ్యాన్స్‌నైతే సాటిస్ఫై చేసింది. సో, అలాంటి ఒక విజయాన్ని ఆయన సొంతం జేసుకోవడం కాకుండా, ఆయన అభిమానులకు కూడా ఒక విజయాన్ని గిఫ్ట్‌గా ఇచ్చేసారు. ఇప్పుడు ఫుల్‌గా రవితేజ గారి అభిమానులైతే సెలబ్రేషన్స్ కూడా చేసేసుకుంటున్నారు. సో, అలా ఒక్కసారిగా ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చేసింది. సో, అంటే చాలా మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ జేసుకున్నారు. ఒక చిన్న పల్లెటూరు ఏరియాలో జరుగుతూ ఉంటుంది. అందులో ఒక ట్రాలీ డ్రైవర్‌గా, అరటి పండ్ల వ్యాపారిగా రవితేజ గారు కనిపిస్తూ ఉంటారు. ఆయనకు ఒక ఫ్యామిలీ, ఒక కూతురుతో బాండింగ్. సో, అలాంటి ఒక చిన్న పల్లెటూరులో అలాంటి ఒక వాతావరణంలో ఒక కాన్ఫ్లిక్టు, ఆ కాన్ఫ్లిక్ట్ ఆయన ఎలా ఎదుర్కొన్నారు, దానికి డివైన్ టచ్ యాడ్ చేశారు. అంటే రవితేజ గారు అయ్యప్ప స్వామి భక్తునిగా కనిపించారు. అలా కనిపించడం వెనకాల ఒక కారణం పెట్టారు. అలా ఒక డీసెంట్‌గా, మంచిగా, సెన్సిబుల్‌గా ఈ సినిమాని తీసుకెళ్ళి ప్రెజెంట్ చేయడంతో అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంది. ఇక లాస్ట్ 30 మినిట్స్ అయితే కంప్లీట్‌గా ఏడిపిచ్చేసాడు. ఎమోషనలైజ్ చేసింది. సో, ఆ 30 మినిట్స్ వరకు కూడా సినిమా మనకు కనెక్ట్ అవుతూ ఆ క్యారెక్టర్స్‌తో ట్రావెల్ అవుతూ ఉంటాం. అక్కడ ఫాదర్ అండ్ డాటర్ మధ్య బాండింగ్‌తో మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. చాలా చూడముచ్చటగా, సరదాగా, ఎమోషనల్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఇక లాస్ట్ ఆ ఎమోషనల్ అక్కడి వరకు ఎంత చేశారో అంతకు మించిన ఎమోషనల్ లాస్ట్ 30 మినిట్స్‌లో కనిపిస్తూ ఉంటుంది. కంప్లీట్‌గా లాస్ట్ 30 మినిట్స్ ఆడియన్స్ మొత్తం కూడా సైలెన్స్ అయిపోయింది. అప్పటి వరకు 'ఇరుముడి' సాంగ్‌తో ఒక ఊపు ఊపేశారు. థియేటర్స్, టెంపుల్స్ అయిపోయాయి. అటు పక్క 'మల్లెపూల' సాంగ్‌ని అసలు సాంగ్‌తో ఎవరిని కూడా థియేటర్‌లో కూర్చొనివ్వలేదు. అందరూ కూడా అక్కడ స్క్రీన్స్ దగ్గరికెళ్లి డాన్సులు చేయడం మొదలుపెట్టేసారు. అటువంటి వాతావరణము లాస్ట్ 30 మినిట్స్ వరకు ఉంటే, లాస్ట్ 30 మినిట్స్ ఇక సీట్లలో కంప్లీట్‌గా ఎమోషనలైజ్ అవుతూ, ఏడుస్తూ సీట్లలో కూర్చోబెట్టేసారు. అసలు ఒక్కరి నుంచి ఒక మాట రాదు. అలాంటి ఒక పరిస్థితి, అలాంటి ఒక ఎమోషనలైజ్ ఈ సినిమా చేయగలిగింది. సో, అలా అందరికి కనెక్ట్ అవ్వడంతో రిపీటెడ్ ఆడియన్స్ వెళ్తున్నారు. ఈ సినిమాకి లాంగ్ రన్ ఉండే అవకాశం కూడా ఉంది. సో, బుకింగ్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. దగ్గర దగ్గర ఈ సినిమా బుకింగ్స్ అక్యుపెన్సీ చూసుకుంటూ వస్తే 80% థియేటర్స్ ఫుల్ అయిపోతున్నాయి. సో, చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. సో, అలాంటి ఒక విజయం ఈ సినిమా సాధించింది. సో, అలాంటి ఒక టాక్ రావడం, అలాంటి ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడంతో రవితేజ గారికి కొన్ని మంచి మంచి రికార్డ్స్ కూడా ఆయన పేరు మీద రాసేసుకుంటున్నారు. మొన్న మనం మాట్లాడుకున్నాం. చిరంజీవి గారి ఒక రికార్డ్‌ని ఆయన ఇప్పుడు బ్రేక్ చేశారని. మణిశంకర్ వరప్రసాద్ గారి సినిమా ఒక గంటలో అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపు 31,000కు పైచిలుగా అయితే రవితేజ గారి సినిమా ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసి 32,000కు పైగా బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. సో, అలా ఒక చిరంజీవి గారి రికార్డ్‌ని కూడా రవితేజ గారు బ్రేక్ చేసి ఆయన మీద రాసేసుకున్నారు. ఇప్పుడు ఇంకొక రేర్ రికార్డ్‌ని కూడా ఆయన పేరు మీద రాసేసుకున్నారు. అదేంటంటే గత 10 ఏళ్లలో చూసుకుంటే ఏ సినిమా కూడా కేవలం రిలీజ్ అయిన 36 గంటల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వలేదు. సో, ఫస్ట్ టైమ్ రవితేజ గారి సినిమానే ఈ 36 గంటల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంటే 1 ½ డేలోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయిపోయి, ఆ తర్వాత లాభాల బాట పట్టింది. సో, ఆ సినిమా 'ఇరుముడి' సినిమా ఒక 10 ఏళ్ల పాటు లేని ఒక రికార్డ్‌ని ఇప్పుడు ఆయన పేరు మీద రాసేసుకున్నారు. అటువంటి ఒక రికార్డ్‌ని క్రియేట్ చేశారు. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి దాదాపు 40,00,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్. ఈ సినిమా 2 రోజుల్లోనే 47,00,00,000 వసూళ్లకు పైచిలుకే కలెక్ట్ చేసింది. కేవలం ఆహ్, 36 గంటల్లోనే ఈ సినిమా
40 కోట్ల మార్కుని రీచ్ అయిపోయింది. సో, అలాంటి ఒక ప్రభంజనం ఇప్పుడు థియేటర్ బాక్స్ ఆఫీస్ వద్ద మనం చూస్తున్నాం. సో, అటువంటి విజయాన్ని రవితేజ గారు సొంతం చేసుకున్నారు. సో, ఇలాంటి ఒక రేర్ రికార్డ్‌ని కూడా క్రియేట్ చేశారు. సో, ఇలా 2 డేస్‌లోనే దగ్గర దగ్గర 50 కోట్ల వసూలు రాబట్టిన ఈ సినిమా ఇంకొక 2, 3 డేస్‌లో ఇంకొక 50 కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవాళ సండే ఇంకా కలెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. సో, ఈ వీకెండ్ అంటే 1 వీక్‌లో దాదాపు 100 క్రోర్స్ పైచిలుకే ఈ సినిమా వసూలు రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది. చాలా ఎమోషనలైజ్ చేస్తుంది కాబట్టి ఆడియన్స్ వెళ్తూ ఉంటారు ఇటువంటి సినిమాలకి. మళ్ళీ అక్కడ టికెట్ ప్రైజెస్ కూడా నార్మల్ టికెట్ ప్రైజెసే ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా నార్మల్ టికెట్ ప్రైజెస్ ఉండి సినిమా పాజిటివ్ టాక్ వస్తే, సినిమా ఎమోషనలైజ్ చేస్తే దానికి రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు. లాంగ్ రన్ ఉంటుంది. అటువంటి సినిమాలు లాంగ్ రన్‌లో మంచి మంచి విజయాలుగా నమోదవుతూ ఉంటాయి. మన 'మా ఇంటి బంగారం' సినిమా, ఆ సినిమా కూడా కనెక్ట్ అవ్వడంతో లాంగ్ రన్‌లో 100 క్రోర్స్ క్లబ్‌లో చేరింది. 'లెనిన్' సినిమా, ఆ సినిమా కనెక్ట్ అవ్వడంతో లాంగ్ రన్‌లో 100 క్రోర్స్ క్లబ్‌లో చేరింది. ఇప్పుడు ఈ సినిమా కూడా చాలా వేగంగానే వాటితో కంపేర్ చేస్తే వేగంగానే 100 క్రోర్స్ క్లబ్‌లో చేరుతుంది. కానీ ఇంకా లాంగ్ రన్‌లో ఇంకెక్కువ కలెక్షన్స్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. నాకు తెలిసి ఈ సినిమా రవితేజ గారి కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా కూడా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. సో, అలా గత 10 ఏళ్లలో ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ గారికి ఈ సినిమా ఒక మంచి విజయాన్ని అందించడమే కాకుండా ఆయన్ని సెట్ చేసేసింది. ఇక ఇలాంటి స్క్రిప్ట్, ఇలాంటి సెన్సిబుల్ స్క్రిప్ట్‌తో వస్తే చాలు అభిమానులు ఆదరించడానికి రెడీగా ఉన్నారు. ఆ విజయాలను అందించడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి రవితేజ గారికి కూడా అర్థమైపోయింది. సో, ఇక మీదట ఇటువంటి స్క్రిప్ట్స్ తోటి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో, మరి ఆయన ఇలాంటి మంచి కథలను ఎంచుకుంటే చాలు విజయాలైతే ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటాయి. అది 'ఇరుముడి' ఎగ్జాంపుల్ ఆయనకి. మరి ఇంకా చూద్దాం ఎటువంటి స్క్రిప్ట్స్‌తో ముందుకొస్తారో. ఇక 'ఇరుముడి' సినిమా ఇటువంటి కలెక్షన్స్ రాబడుతున్న నేపథ్యంలో ఇంకా ఎంతవరకు వసూళ్లెళ్తాయో ఇవంతా కూడా ఒక క్యూరియాసిటీ ఉంది ఈ సినిమా విషయంలో. ఎలాంటి వసూలు రాబడుతుంది, ఎలాంటి రికార్డ్స్ ఈ సినిమా క్రియేట్ చేస్తుంది అని జెప్పేసి చూడాలి. సో, 'టాక్సిక్' ప్రభావం చూపిస్తుందా అంటే, 'టాక్సిక్' ఉండే ఆడియన్స్ 'టాక్సిక్' ఉంటారు. అది బుధవారం రిలీజ్ కాబట్టి, సో, అప్పటి వరకైతే ఈ సినిమా దాదాపు 80 కోట్ల వరకైతే చేరే అవకాశాలున్నాయి. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయిపోయింది కాబట్టి, ఇక అది మొత్తం లాభాలే సినిమాకి. అది లాభాలు ఎంతొస్తాయని లెక్క పెట్టుకుంటూ పోవాలి. సో, 100 కోట్లయితే ఈజీ. తర్వాత ఎంత కలెక్ట్ చేస్తుందనేది చూడాలి. సో, 'టాక్‌ని' బట్టి కూడా కాస్త ప్రభావం అయితే ఉండే అవకాశం ఉంది. అది ఎంతవరకు చూపిస్తుందో మనం అది రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకోవాలి. ఇక ఈ సినిమా ఇంత విజయాన్నయితే రవితేజ గారికి అందింది గాబట్టి, ఇక అలాంటి కథలతో ఆయన రావాలని జెప్పేసి కోరుకుందాం. ఆహ్, ఎనీవే ఈ సినిమా కూడా 100 కోట్లకు పైచిలుకే రాబట్టి ఒక మైల్‌స్టోన్‌ని రీచ్ అవ్వాలని జెప్పేసి కూడా కోరుకుందాం. థాంక్ యూ సో మచ్.